హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మహాశివరాత్రి రోజు ఏం చేశానో మొత్తం ఈ బ్లాగ్లో చూపిస్తాను. మీకు కాకుండా వీడియో ఫుల్ వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఈసారి శివరాత్రికి మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే అంత ఈజీగా అయిపోతుంది అనేది నా నమ్మకం అనమాట. అలాగే ఈసారి కూడా అలాగే చేశాను. ఆ ప్రిపరేషన్ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీరు కావాలి అనుకుంటే, ఓకేనా. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఒక శివలింగాన్ని తయారు చేశాను. మీకు అది ప్రిపరేషన్ వ్లాగ్లో చూపిస్తాను ఎలా చేశాను. ఈ వ్లాగ్లో అయితే ఉండదు. అండ్ ఫస్ట్ నేను అక్కడ వరకు నీళ్లు చల్లుకొని బాగా శుభ్రం చేసి అండ్ ముగ్గుపిండి వేసాను అనమాట. ముగ్గు వేసి అండ్ బియ్యం పోసాను, కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి చుట్టూ పూలు వేస్తున్నాను శివలింగాన్ని పెట్టడానికి. ఎందుకంటే నేను నిన్న శివలింగం చేద్దామని నాకు ఆలోచన అయితే లేదనమాట. మా పక్కింట్లో ఒక ఆంటీ ఉందనమాట, రాజేశ్వరి ఆంటీ అని. తను చేస్తుంటే చూసి చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన మనకు వచ్చినా అది శివుడే మన చేత చేపిస్తుందంటే నా అర్థం అంట, లేకపోతే మనం చేయలేమని ఆ పని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ ఐడియా రాగానే చేద్దాము అని నాకు ఒక థాట్ వచ్చింది. సరే చేశాను. చేసిన తర్వాత చాలా బాగా అయితే వచ్చింది. చాలా కష్టపడ్డామన్నమాట. ఆ వీడియో మీకు చూపిస్తాను. అందుకని మొత్తం శివలింగాన్ని విభూది పసుపు కుంకుమలతో అలంకరించి పూలతో డెకరేషన్ చేశాను అనమాట. అండ్ మిగతా పటాలకు కూడా పూలు పెడుతున్నాను. నేను నార్మల్గా అయితే ఇంట్లో ఉన్న పూలే పెడతాను. మీరు నా బ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను మొత్తం శుభ్రం చేశాను అనమాట. ఈ ప్రిపరేషన్ బ్లాగ్లో మొత్తం చూపిస్తాను. పటాలు ఎలా తుడిచింది అది ఆల్రెడీ షార్ట్ పెట్టాను, అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. మొత్తం క్లీన్ చేశాను. ఈసారి ఫుల్గా అనమాట డీప్ క్లీనింగ్ లాగా చేశాను. అన్నిటికీ పూలు నేను ఎప్పుడు కొన్ననమాట. ఈసారి స్పెషల్గా తీసుకురమ్మని చెప్పి మరి తేజకి చెప్పి రోజా పూలు అండ్ చామంతి పూలు తీసుకొచ్చి మొత్తం అలంకరించాను అనమాట. ఎప్పటిలాగా అయితే నా పూజ గది లేదు. చాలా చాలా పీస్ఫుల్గా వైబ్రెంట్గా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇదంతా శివమహిమే అనుకుందాము. అందరూ ఒకసారి ఓం నమ శివాయ అనుకోండి గైస్. నాకైతే అస్సలకి బాగాలేదన్నమాట నార్మల్గా. కాకపోతే ఈ పనులన్నీ చేస్తున్నాను కానీ 3 days నుంచి మొత్తం క్లీనింగ్ నాకైతే ఎంత సంతోషంగా, ఎంత పీస్ఫుల్నెస్, ఎంత మైండ్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో చెప్పలేను. వన్స్ అక్కడ లోపలంతా పూజ పనులు అయిపోయిన తర్వాత నేను తులసమ్మ కోటకు వచ్చేసాను. యాజ్ యూజువల్గా తులసమ్మ తన ప్లేస్ తను వచ్చేసింది అనమాట. నేను మొత్తం అది కట్టించాను కదా, దాని మీదకి పసుపు అంతా పూసి మొత్తం రెడీ చేసేసాను అనమాట. ముగ్గు వేసి ఆ పసుపు గుమ్మలు పెడుతున్నాను అనమాట కింద. నేను తులసి చెట్టుకి నిన్న నైటే పెట్టేశాను. మొత్తం అయిపోయింది. నేను 2 చేశాను కదా, ఒకటి వచ్చి అక్కడ పెట్టాను, ఇంకోటి వచ్చి నాకు ఆంటీ ఇచ్చారు ఒకటి, దాన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసి చేశాను. అండ్ అది తులసి కోటలో పెడదామని అనుకుంటూ అక్కడ పెట్టానమాట. అక్కడ పెట్టి దీపం వెలిగిద్దాము, అక్కడ కూడా హారతి ఇస్తాం కాబట్టి అక్కడ ఇక్కడ 2 దగ్గరలో బాగుంటుంది. అందులో మట్టిలో పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం కదా శివయ్యకి, అందుకని చెప్పి అలా పెట్టాను. నేను చేసిన వాటిలో కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను కూడా పక్కన వాళ్ళని చూసి నేర్చుకొని చేసిందే. ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ చేయండి. ఈసారి నేను ఆ తప్పులు చేయకుండా చూసుకుంటాను. అండ్ మొత్తం అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఒక డౌట్ ఉంది నాకు, పూజ చేసి గుడికి వెళ్ళాలా లేదా వెళ్ళి వచ్చి పూజ చేద్దామా అని చెప్పి. కాకపోతే నేను ఫస్ట్ పూజ చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, మన టైంకి రావుకాలాలు అలా ఉంటాయేమో అని చెప్పి ఫస్ట్ దీపం పెట్టేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. నేనైతే వాటర్ కూడా తాగలేదు గైస్. మార్నింగ్ నుంచి నైట్ నేను 9:30కి తిన్నాను, 11:30 అప్పుడు వాటర్ తాగాను అనమాట. అంతే, ఇంక రోజంతా నేను వాటరే తాగలేదు. అలాగే ఉందాం అనుకుంటున్నాను. ఈవినింగ్ 6 వచ్చి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు పెడదామని. అప్పుడు దాకా ఏం తాగకూడదని అనుకుంటున్నాను. మేము పంచామృతము చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట. చింతపండు పులిహోర అయిపోయింది. పంచామృతం ఎలా చేస్తారో చూడండి. నేను ఆవు పాలు తీసుకున్నాను, 1/2 లీటర్లో సగం పోసాడు తేజ. అండ్ ఆవు పెరుగు నిన్నే పేరబెట్టాను గైస్. అప్పటికప్పుడు పేరబెట్టినది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, చక్కెర వేసుకోండి. షుగర్ కేన్ జ్యూస్ ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ కేన్ జ్యూస్ అయితే ఉంటే అదే వేసుకోండి, లేదంటే చక్కెర వేసుకోండి. తర్వాత
మీ అరటిపండు వేసుకొని కొంచెం బాగా తిప్పండి, కొంచెం మెత్తబడుతుంది కదా. తర్వాత ఫ్రూట్స్ ఒక 5 కానీ 7 కానివ్వండి, మొత్తం మీరు వేసేది 5, 7, 9 అలా వేసుకోవాలన్నమాట. అన్ని పండ్లు వేసుకొని బాగా కలిపేసుకొని మీరు కొంచెం బాగా కలిపెట్టండి. అప్పుడైతే ఏమవుతుందంటే అన్ని పండ్లు కొంచెం మిక్స్ అయ్యి టేస్ట్ వస్తుందన్నమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో తేనె వేసుకోండి. తేనె కంపల్సరీగా వేసుకోండి. పంచామృతంలో తేనె కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పంచామృతాన్ని చింతపండు పులిహోరని నైవేద్యంగా ఇక్కడైతే పెట్టేసామన్నమాట. అండ్ తేజ ఇప్పుడు టెంకాయ కొడుతున్నాడు. టెంకాయ కొట్టుకొని ఇంట్లో దండం పెట్టుకొని గుడికి వెళ్ళాలి. ఇప్పుడు మేము ఇక్కడ బ్రహ్మదేవి అని ఉందన్నమాట. బ్రహ్మదేవి దగ్గర శివాలయం ఉంది. అక్కడ అన్నదానము అంతా జరుపుతున్నారన్నమాట. అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాము. చూడండి, ఆలయం కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము ప్రసాదాలు అయితే పెట్టేశాము. ఉన్న పూలు పండ్లు అన్నీ పెట్టామన్నమాట. టెంకాయ అయితే ఎప్పుడు తేజానే కొడతాడనమాట. నేను కొడతాను, కానీ ఎప్పుడు తేజానే ఫస్ట్ పూజ చేస్తాడు. ఫస్ట్ టైం నేనే మొత్తం కంప్లీట్ చేసి టెంకాయ ఒకటి తేజాకి ఇచ్చాను అనమాట. మొత్తం చాలా పీస్ఫుల్గా 8:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హారతి తీసుకుంటున్నారు అందరూ. మేము కంప్లీట్ చేసుకొని గుడికి బయలుదేరామన్నమాట. నేను మధ్యలో బ్లాగ్ అంతా తీయలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ దీపం పెడదాం అనుకున్నాను కదా, ఆ దీపం పెట్టేది కూడా చూపిస్తాను. మీరు వీడియో కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియోని మీకు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. మరెన్నో ఇలాంటి బ్యూటిఫుల్ బ్లాగ్స్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ బ్లాగ్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. అండ్ టెంకాయ కొట్టాము, హారతి ఇస్తున్నాము. అందరు హారతి తీసుకోండి. ఈ మహాశివరాత్రికి మీరందరూ చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా హెల్దీగా, మీరు ఏం కోరికలు ఉన్నా అన్ని తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా హారతి తీసుకోండి గైస్. పంచామృతాన్ని నేను తయారు చేశాను కదా, అది గుడికి కూడా తీసుకుని వెళ్ళాను. అది గర్భగుడిలో పెట్టాను అనమాట. నాకు చాలా చాలా ఆనందం వేసింది. నార్మల్గా మన ప్రసాదాన్ని లోపల తీసుకొని వెళ్ళనివ్వరు. ఈరోజు ఎవ్వరు లేరు. మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు కాసేపు దేవుడి దగ్గర అలా పెట్టి తీసుకున్నారనమాట. దాని అందరికీ ప్రసాదం పంచాను. నేను కూడా తాగాను అనమాట. ఒక గ్లాస్ నేను మార్నింగ్ నుంచి తాగిందంటే గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టిన తర్వాత ఒక గ్లాస్ పంచామృతం తాగాను అంతే. వాటర్ కూడా తాగలేదు గాయస్. ఇప్పుడైతే నేను ఎలా రెడీ చేశానో ఒకసారి చూడండి. నా పూజ గది ఎలా రెడీగా ఉందో మీరు చూసి చెప్పండి. ఇక్కడికి వచ్చేసాం గైస్. ఇక్కడ బయట అంతా అక్కడ అమ్మవారికి ఆడ మ్యారేజ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు శివునికి పార్వతికి అక్కడ మ్యారేజ్ చేస్తారు, పెళ్లి చేస్తారు. అందుకని అక్కడ అంతా రెడీ చేస్తున్నారు. అండ్ గుడి అయితే ఏది తప్పట్లు మేళాలు ఫుల్గా ఉందన్నమాట. జనాలు ఇంకా రాలేదు. 10 గంటలకి అమ్మవారి కళ్యాణోత్సవం అనమాట. అందరూ అప్పుడు వస్తారు. నేనైతే దీపం పెడతామని వచ్చానమాట. దీపం కూడా ఫస్ట్ నంది దగ్గరే పెడదాం అనుకున్నాను. అక్కడ ఖాళీగా ఉండింది. నా ప్రసాదం కూడా నంది దగ్గర పెట్టాను. ఖాళీగా ఉండింది కాబట్టి ఫస్ట్ అయితే నేను ముగ్గు పిండి, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసి దాని పూలు చల్లి తర్వాత దీపం నేను ఇంట్లోనే పసుపు పూసుకొని వెళ్ళాను అనమాట. పూలు కూడా తీసుకొని వెళ్ళాను. ఒకసారి ఇలాగే వెళ్ళాను. సడన్గా నాకు అక్కడ ఏమీ దొరకలేదనమాట. అందుకే ఈసారి ప్రిపేర్డ్గా ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. దీపం కూడా నేను కోవూరులో నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాను అనమాట ముందుగానే. అండ్ దీంట్లో 108 ఒత్తులు ఉంటాయి కదా, నువ్వుల నూనె పోస్తున్నాను. 108 ఒత్తుల్ని నేను బాగా నూనెలో ముంచి స్ప్రెడ్ చేసి వేస్తున్నాను. లాస్ట్ వరకు నేను అక్కడ దీపం అంతా లాస్ట్ వరకు ఉండి వచ్చానమాట. మధ్యలో నూనె పోస్తూ ఉన్నాను. నువ్వుల నూనె పోసాను గైస్. మీరు ఆవు నూనె పోయొచ్చు, కొబ్బరి నూనె కూడా పోసుకోవచ్చు. నువ్వుల నూనె శ్రేష్టం కాబట్టి నువ్వుల నూనె పోసాను. మీ దగ్గర ఆవు నెయ్యి కానీ ఉంటే మీరు ఖచ్చితంగా అదే యూజ్ చేయండి. ఆవు నెయ్యి చాలా చాలా మంచిదన్నమాట. దేవుడికి చాలా చాలా ప్రీతికరమైనది ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు అనేది. అండ్ ఇక్కడైతే నేను అరటి పండ్లు పెడుతున్నాను. అండ్ నేను లాస్ట్లో ఏమైందంటే అక్కడ హెవీగా ఎయిర్ వస్తుంది. అందుకని చెప్పి ఒక కర్పూరాన్ని తీసుకొని నేను ఒక ఒత్తుల మీద పెట్టి వెలిగించాను. ఇంకా అస్సలకి కొండెక్కనే లేదనమాట. చాలా బాగా వెలిగింది. అండ్ ఇప్పుడైతే కడ్డీలు కూడా వెలిగించి అరటిపండుకి ఇచ్చి నేను వేరే దగ్గర కూడా నేను బియ్యం పిండితోటి ఒక దీపం చేసుకొని వచ్చానమాట. అది నేను అక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది కదా, దాని కింద పెడదామని అనుకున్నాను. కాకపోతే ఆ గుళ్ళో ఉసిరి చెట్టు లేదనమాట, రావి చెట్టు నింది. రావి చెట్టు కింద పెట్టడానికి ట్రై చేశాను. అండ్ హారతి అయితే ఇస్తున్నాను. లోపల ఎలాగో మన శివునికి ఇవ్వలేము, నంది దగ్గర నుంచి స్ట్రైట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి స్ట్రైట్గా విచ్చేసాను. అండ్ లాస్ట్లో వచ్చి కొంచెం విభూతి మొత్తం అలా చల్లి కర్పూరం వెలిగించి
వచ్చానన్నమాట. లాస్ట్లో కర్పూరం కూడా ఇచ్చేసాను దీపం దగ్గర. అండ్ ఇక్కడ వచ్చి రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనమాట. నేను ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను, జానుకి స్కిన్ ఎలర్జీ కానీ ఫీవర్ ఎక్కువ వస్తుంటే తగ్గాలని చెప్పి ప్రతి మంగళవారం నాన్ వెజ్ కూడా తినను నేను, జాను అని మొక్కుకున్నాము. హెల్త్ తినడం లేదు. అండ్ ప్రతిసారి మంగళవారం సాయంత్రం దీపం పెడతాను అనుకున్నాను, అలాగే పెడుతున్నాను అనమాట. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పటాలు చూస్తే చాలా సంతోషం వేసింది. అండ్ అక్కడ కూడా కొంచెం ముగ్గు వేసి పూలు పసుపు కుంకుమ పెట్టి అండ్ నేను దీపం వెలిగించాను అనమాట. దీపము నేను బండిలో వెళ్ళేటప్పుడు కొంచెం పగిలింది, అందుకని చెప్పి అక్కడ ఒక దీపం ఒత్తులాగా అలా ఉన్నిందనమాట. అది తీసుకొని దాంట్లో హారతి ఇచ్చి దానిపైన నేను నూనె పూసి మళ్ళీ దాన్ని కూడా వెలిగించాను, బయటకు కారుతున్నట్టు అనిపించింది. ఇలాగైతే 2 దగ్గర దీపం పెట్టాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మను మా జాను కూడా చాలా ఎంజాయ్ చేశారు. దేవుడి గుడిలో చాలా ప్రదక్షిణాలు అయితే చేశారనమాట. మొత్తానికి దీపం పెట్టడం కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం వీడియో తీయలేదు గైస్, ఎందుకంటే అలో లేదు. అండ్ గుడి మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. నేను పెట్టిన దీపం అక్కడ వచ్చి నవగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ పారిజాతపు చెట్టు అండ్ ఇది వచ్చి నంది ఉంటుందన్నమాట. మెయిన్ గర్భగుడి అయితే ఇది. అండ్ ఇక్కడ నాగమ్మ వాళ్ళు ఉన్నారు. అండ్ మా మనుజాను ఆఫ్టర్ అనమాట ఇది. మేము లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తింటూ ఉన్నారు. నవగ్రహాలు అయితే చూడండి. ఇక్కడ వచ్చి నాగమ్మ దేవతలు ఉన్నారనమాట. మేము ఫస్ట్ రౌండ్ వేసుకొచ్చినప్పుడు మొత్తం చుట్టుకొని వచ్చేసాను అనమాట ఒకటేసారి. ఇది మెయిన్ గుడి. లోపల శివలింగానికి ఫేస్ కూడా ఉంది గైస్. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం దర్శనం చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అస్సలు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కదాన్ని దేవుణ్ణి చూస్తా జరిగిందనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనుజాను కూడా దగ్గర నుంచి చూశారు. అండ్ వీళ్ళు మార్నింగ్ నుంచి ఏం తెలియదు కాబట్టి చాలా ఆగల మీద ఉన్నారనమాట. అండ్ పొంగల్ ప్రసాదంగా పెడితే మేమందరం తింటున్నాము. అందరూ హ్యాపీ మహాశివరాత్రి అని చెప్తూ ఉన్నారు. మా ఫ్యామిలీ నుంచి మీ అందరికీ హ్యాపీ 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 మహాశివరాత్రి. మీరందరూ చాలా చాలా సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పంచామృతాన్ని దేవుడి దగ్గర పెట్టింది అక్కడ ఒక 10 మందికి నేను కప్పుల్లో వేసి ఇచ్చానమాట. అందరికీ ఇవ్వలేదు, అందరికీ ఇవ్వాలన్నంత లేదు అక్కడ. అందరికీ పెట్టకుండా ఒక 10 మందికి ఇచ్చాను. అండ్ మిగిలింది కొంచెం తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళందరికీ ఇచ్చానమాట. ఇది గాయస్ నా వ్లాగ్. ఈ గుడి దగ్గరతోనే ఈ వ్లాగ్ని స్టాప్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఈవినింగ్ వచ్చి నా